జై శ్రీరామ్, జై వాసవి. అందరికీ నమస్కారం. నేను కుమారి మాట్లాడతాను. ఈ వారం తిరుక్కోళ్ళూరు పెన్ పిల్లై రహస్యంలో మూడవది వాక్యంగా దేహத்தை విట్టేను రిషి పత్ని అయి పోలే అట్లా అనేసి తలైపులో చూస్తాము. దేహத்தை విట్టేను రిషి పత్ని అయి పోలే. ఈ దేహంని గురించి, ఆత్మని గురించి ఈ దీంట్లో మనం చూస్తామా. లోకంలో 84 లక్షల జీవరాశిகள் ఉంది. ముట్టలోంచి పుట్టింది 21 లక్షం, చెమటలోంచి పుట్టింది 21 లక్షం, విదైలోంచి పుట్టింది 21 లక్షం, గర్భంలోంచి పుట్టింది 21 లక్షం. మొత్తం 84 లక్షల జీవరాశులు ఉంది. ఇంత జీవరాశుల్లో మనిషికి మట్టుందా యోచన చేసేదానికి నెసి బుద్ధి ఇచ్చిండాడు దేవుడు. ఈ బుద్ధిని పెట్టి మనం ఎట్లా దాన్ని వాడుకోవాలా అట్లా అనేసి చూసేదానికిదా ఈ వాక్యంని ఆయమ్మ చెప్పింది. ఏం చెప్తారంటే, దుర్లభం మానుష జన్మం. ఈ మానుష జన్మంగా పుట్టేదే నిండా భాగ్యం. దీంట్లో మట్టుందా మనం ఏం చేయాలా, ఎట్లా చెయ్యాలా, ఈ దేహాన్ని మనకు దేనికి ఇచ్చిండాడు దేవుడు, దాని లోపల ఉండే ఆత్మ అంటే ఏమి, అట్లా అనేదానింతా మన వల్ల అర్థం చేసుకొని మాలను. ఇప్పుడు ఈ దేహంని వాడు ఇచ్చిండాడు దేవుడు మనకుంటే, ఆ దేవుణ్ణి తలిచేదానికి, ఆ దేవుణ్ణి దండం పెట్టేదానికి, ఆయన్ని పూజించేదానికి ఆ దేహాన్ని వాడుకోవాలి. ఈ ఆత్మని దేహం మూల్యంగా వాడి దాని మళ్ళీ ఆత్మని దేవుడితో చేరిపోవాలా అనేదాన్ని ఉణరేదానికోసరంగా దేవుడు మనకు మానుష రూపమే ఇచ్చిండాడు, మనిషి జన్మమే ఇచ్చిండాడు. దీనికి ఉపయోగంగా పురాణాలు, భగవద్గీతలు, వేదాలు ఎంతనో ఉంది. దాని అన్నీ అదింత చదివి దాని మూల్యంగా మనిషిగా పుట్టిన జీవన్ భగవంతుణ్ణి ఎట్లా చేరావాలా అట్లా అనే దానికోసరంగా ఇంతను దేవుడు మనకి ఇచ్చిండారు. దీన్ని మనం ఆయన్ని చేరేది ఎట్లా, ఆత్మ వేరు, మన ఒళ్ళు వేరే, దాని లోపల ఉండే ఆత్మ వేరే, అట్లా అనేదని మనం అర్థం చేసుకోవాలి. ఒళ్ళు అనేది వచ్చి అழிంచి పొడుస్తుంది, కొంచెం దినాలైందో అழிంచి పొడుస్తుంది. ఆత్మ అనేది చొక్కాయి చినిగిపోయిందంటే వేరే చొక్కాయి వేసుకునే మాదిరి, ఒక ఒళ్ళు పోయిందంటే ఇంకో ఒళ్ళుని ఎత్తుకుని మళ్ళీ పుట్టక ఎత్తుతుంది. మళ్ళీ పుట్టక ఎత్తి మళ్ళీ కష్టపడి మళ్ళీ వేదన పడకుండా ఉండాలంటే దాన్ని ఎట్లా ఉపయోగించి దేవుడితో పోయి చేరాలా అట్లా అనే దాని గురించిగా మనం తెలుసుకోవాలనేసి మానుష రూపం మనకి ఇచ్చిండారు. ఇప్పుడు ఈ దేహத்தை విట్టేనో రిషిపత్ని అయిపోలేనేద వాక్యంలో సింతయంతి అట్లా అనే రిషిపత్ని ఎట్లా భగవంతుణ్ణి చేరుతాంది అట్లా అనేదని మనం చూడపోతాం. బృందావనంలో గోపికైలంతా పక్క ఊర్లకంతా పోయి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇదంతా అమ్ముతారు. పండ్లు వ్యాపారం చేస్తారు. వాళ్ళకు వచ్చి ఆ పని చూస్తారు వాళ్ళంతా. ఆ మరి దినము వాళ్ళు బయట ఊర్లకంతా పోయేటప్పుడు ఒక ఊర్లో ఋషులంతా యాగం చేస్తారు. వాళ్ళ పత్నిలందరమే యాగానికి కావలసిన ఆవిర్భాగం ఇచ్చేదానికోసం దానికి తగిన వంటలు, ఋషులు భోంచేదానికి వాళ్ళకు అందరికీ భోజనాలను అన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఆ మరి తయారు చేస్తూ ఉంటే ఈ గోపికైలంతా వాళ్ళ దగ్గర పోయి కన్నన్ వాంగలియా అని అడుగుతారు. ఆ ఋషి పత్నిలంతా వచ్చి, అదేమి మీరు కన్నన్ వాంగలియా అంటే ఏం అర్థం, మాకేం అర్థం కాలేదే అట్లా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, మాకంతానమే కృష్ణుడిదా, మాకన్నీమే కన్నన్దా, పాలు కావాలన్నా పెరుగు కావాలన్నా అని మా నోట్లో రాలేదు. మేము అమ్మేదేమో పాలు, పెరుగు, వెన్న, పండ్లుగా, కానీ
కన్నన్ వాంగలియా కన్నన్ మాకు ఏది చూసాను కన్నన్ కదా మాకు తెలుసును. మేము దేంట్లో చూసానో దాని కృష్ణుడినిదా చూస్తాము. మా అందరికీ భగవంతుడు కృష్ణుడుదా, మాకు అన్నీమే మా వాడుకనే కృష్ణుడుదా అట్లా అని చెప్తారు. మరి చెప్పేదాన్ని విని విని ఆ ఋషి పత్నులకు అందరికీ కృష్ణుడిని చూడాలా, కృష్ణుడు ఎట్లా ఉంటాడు, కృష్ణుడు నల్లగా ఉంటాడా, కృష్ణుడు తెల్లగా ఉంటాడా, మనమంతా ఎప్పుడు కృష్ణుడిని చూస్తాము అట్లా అని కృష్ణుడి పైగా వాళ్ళని మీరి ఒక అన్బు, ఒక పాసము, ఒక ప్రేమై పెంచుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడిని చూస్తామా అని ఆశపడతాను, అక్కడనే వాడుతాను, అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లా ఉండగా ఇది మారిపోతూ ఉంది. వాళ్ళు వాళ్ళ ఆశల్ని పెంచుకొని ఉంటా ఉండారు. కృష్ణుడు ఎప్పుడు వాళ్ళ స్నేహితురాలు కూడా అందరినీ చేరి వాళ్ళు బృందావనంలో పోయి అక్కడ ఉండే వనంలో ఆవుల్ని మేపుతూ ఉంటారు కదా. ఆ మరి మేపుతూ ఉండగా ఒక దినం ఏమైంది, వాళ్ళకు కూడా వాళ్ళ కృష్ణుడు వాళ్ళ స్నేహితులందరికీ ఆకిలిగా ఉంది. కృష్ణ మాకంతా నెటికేమో తెల్ల నిండా టయర్డ్గా ఉంది, మాకంతా ఆకిలిగా ఉంది అట్లా అని చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తారు, ఇక్కడ పక్కన ఒక ఊర్లో ఋషులందరూ చేరి పెద్ద హోమం చేస్తారు. వాళ్ళు వచ్చి దండిగా హోమంలో వేసేదానికోసం దండిగా పలహారాలంతా చేసి పెట్టిండారు. మీరు పోయి కృష్ణుడు బలరాముడు ఇద్దరు అడిగినారు అని చెప్పి అడగండి, వాళ్ళు ఇస్తురు, మనమందరూ చేరి తింటామా అట్లా అని చెప్తారు. సరేనేసి వాళ్ళ స్నేహితులందరం పోయి ఆ ఋషుల దగ్గర పోయి అడుగుతారు. అప్పుడు పోయి అడిగితే వాళ్ళంతా అదింత ఇయ్యన్ మంది, అదింత హోమంలో వేసేదానికి కానీ మేము ఎత్తి పెట్టిండాము, దానింత మీకు ఇయ్యము, అది భగవంతుడికి చేరవలసింది అట్లా అని చెప్పి పంపించేస్తారు. వీళ్ళు తిరిగి వచ్చి కృష్ణుడి ధర ఈ మరింత నడిచింది, మేము అడిగితే అది భగవంతుడికి కానీ ఎత్తి పెట్టిండాము, హోమంలదా చేస్తాము, హవిర్భాగం ఇచ్చేదానికి పెట్టిండాము, దాన్ని మీకు ఇయ్యము అని చెప్పేసినారు అట్లా అని వాళ్ళు చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు, కృష్ణుడు వణికాల పక్క వాళ్ళ పెళ్ళాలంతా వంటలు చేసుకుని అన్నీ తయారు చేస్తూ ఉండారు, వాళ్ళ దగ్గర పోయి మీరు అడిగి చూడండి అట్లా అని చెప్తారు. వాళ్ళు కండిపుగా ఇస్తారు. సరేనేసి కృష్ణుడు స్నేహితులు అందరం పోయి ఋషి పత్నిల దగ్గర పోయేసి ఈ మరి కృష్ణుడు అడిగినారట. కృష్ణుడు అడిగినాడా, భగవంతుడు అడిగినాడా, అయ్యో ఎంత సంతోషంగా ఉంది అనేసి వాళ్ళందరమే వాళ్ళు చేసి పెట్టిన అన్ని పలహారాలని ఎత్తుకుని కృష్ణుడిని చూసేదానికి కానీ పరిగెత్తి రావాలని వస్తారు. అప్పుడు అక్కడ ఉండే ఆ ఋషులందరూ మీరంతా పోకూడదు, అది భగవంతుడిదనే చేరాలంటే మేము భగవంతుడిదే ఇచ్చేదని పోతాము అని చెప్పేసి అందరూ పోడుస్తారు. అందరూ పోతూ ఉండారు. ఒక ఆయన మట్టం వాళ్ళ పత్నిని గట్టిగా ఈడ్చి పట్టుకుని నేను నీ మొగుడు, నేను చెప్పేదాన్ని మీరి నువ్వు పోకూడదు అట్లా అని కోపం చేసి లోపల పంపించేస్తారు. ఆ అమ్మ ఏడుస్తాను లోపల పోతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడిని చూసేదానికి బృందావనం పోడుస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మ ఏడుస్తుంది, కృష్ణ నన్ను నా మొగుడు పోకూడదు అని చెప్పేసి లోపల పంపించేసినారు, నేనేం చెయ్యాలని నాకు తెలియదే అనేసి ఏడుస్తాను. ఆ అమ్మ వాళ్ళ మొగుడు దగ్గర చెప్తారు, ఈ దేహం దానే మీకు సొంతం, ఈ ఉడల్దానే మీకు సొంతం, అంటే నా ఆత్మ భగవంతుడికి కృష్ణుడికిదా సొంతం, కృష్ణ నా ఆత్మని నువ్వు ఎత్తుగో అట్లా అని చెప్పి ఏడుస్తాను. కింద పడిపోతారు. కింద పడిన ఆ నిమిషం ఆమె ప్రాణం ఆత్మ కృష్ణుడితో చేరిపోతుంది, ఆ ఉడల్ కింద పడిపోతుంది. ఇక్కడ ఇది నడుస్తుంది. మీతో ఉన్న ఋషి పత్నిలు అందరమే దీనికి పోతారు, కృష్ణుడి దగ్గర పోతారు, కృష్ణుడికి అన్నీ సమర్పిస్తారు. వాళ్ళు నిండా సంతోషంగా కృష్ణుడిదా భగవంతుడిని ఉణరుతారు, ఆనందపడతారు, సంతోషపడతారు. కృష్ణుడును వాళ్ళు ఇచ్చిందన్నీ స్వీకరించేసి మీరు పోడ్చిరండి అంటారు. కృష్ణ నిన్ను విడిచి మేము ఎట్లా పోతుము, మా మొగుళ్ళు ఏడ్చుకుంటారా మమ్మల్ని అట్లా అని వాళ్ళు నిండా వేదన పడతారు. అది ఇంత ఏమీ లేదు, మీ మొగుళ్ళు అందరమే ఉణరేసినారు అన్నీ వాళ్ళకి తెలిసింది, మీరు పోయి ఇంకా మీరు ఎప్పుడు మారి ఉండండి అట్లా అనేసి వాళ్ళందరినీ పంపిస్తారు. ఆ ఋషులంతా కూడా నిండా కష్టపడతారు. మనం తప్పు చేసేసి ఇక్కడ కృష్ణుడిని భగవంతుడిని పక్కనే పెట్టుకుని మన హవిర్భాగానికిదా ఇసుమును కృష్ణుడు ఆకిలిని అడిగినప్పుడు కూడా మన ఆయనకు ఇయ్యకుండా పోడిసిమే అనేసి నిండా కష్టపడతారు. ఆ అమ్మ తన దేహాన్ని
வேற, ఆత్మ వేర అట్లా అని ఉణర్ந்து ఆత్మాని కృష్ణుడికి సమర్పించి ఈ అழிయக்கூடிய ఈ దేహం నాకు అక్కర్లేదు నీ ఒక్క నిమిషంలో తన ప్రాణాన్ని విడిచేసింది. ఇది అన్నీ నడిచిన తావుకు పేరు భక్త విలోచనం అట్లా అనే పేరు. ఆ భక్త విలోచనం అట్లా అనే పేరు ఉండే ఆ తావు ఇప్పుడున్న బృందావనంలో ఉంది. మనమందరూ పోతిమింట కూడా దర్శనం చెయ్యొచ్చును. ఇక్కడ కృష్ణుడు ఆకిలితో పాయసాన్ని కాని కాచునున్న తావు అట్లా అనే పేరుతో ఉంది ఆ తావు. ఇది అన్నీ తిరుకోళ్ళూరు పెన్ పిళ్ళయ్యమ్మ రామానుజర్ ఇంత కథనం చెప్పి సింతయంతి నే రిషిపత్ని మారి నేను దేహాన్ని విడిసినా లేదే ఈ ఊరిని విడిచి పోతామా అని తలిసిని, పెరుమాళ్ళని విడిచి పోతామా అని తలిసిని, తామిరబరణి ఆరుని విడిచిపోతాము అని తలిసిని, అన్నీ తలిచిన నేను రిషిపత్ని మరి దేహాన్ని విడిచేసి పెరుమాళ్ళతో పోతాము అని నేను తలిసిన లేదే స్వామి. ముయల్ పుழுకై మాదిరి ఎందుకు ఉపయోగం లేన నేను ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి, అన్నీ ఒకటిదానా స్వామి, దానించి నే పోతాను అట్లా అని చెప్పి ఆయమ్మ ముడుచుకుంటారు. దీంట్లోంచి మనకేం తెలుసంది అంటే ఆ అమ్మకు రామాయణం తెలుసంది, భారతం తెలుసంది, భక్త విజయం తెలుసంది, భగవద్గీత తెలుసంది, అన్నీ తెలుసంది. అంటే నాకేమీ తెలీదు, నేను ముయల్ పుழுకై దేనికి ప్రయోజనం లేదు అనేసి తన్ని ఎంత తాழ்తుకోమాలనో అంత తాழ்తుకుంటారు. అన్నీ తెలిసిన ఆయమ్మ నాకేమే తెలీదు అట్లాని தன்னை தாழ்த்தி நிண்ட తెలిసి ఉయర్ந்தவர்கள் ఎప్పుడుమే పుగழ்ந்து కోరుతానని తాழ்ந்து పోయి ఆయమ్మ రామానుజర్ చెప్పిందని మన నేటికి పురించుకుంటుమి. మనము దేహం వేరే ఆత్మ వేరే అనే దాన్ని అర్థం చేసుకుని ఎంత మాలనో అంత భక్తి చేసి కృష్ణుడి దగ్గర మన మనసుని అర్పణం చేస్తామా. జై శ్రీరామ్.